వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో సినిమా కళాకారులకు ఖద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ అవార్డులతో పాటుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, పైడి జయరాజ్ పురస్కారాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ పురస్కారాన్ని చిరంజీవి గారికి, అలాగే జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్ గారికి, ఏఎన్ఆర్ కుటుంబం స్పాన్సర్ చేసిన ఏఎన్ఆర్ అవార్డుని జయసుధ గారికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఆయన వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి తన ప్రసంగాన్ని సందర్భమో అసందర్భమో తెలియదు కానీ అని మొదలుపెట్టారు. నిజానికి అది పూర్తిగా వింటే అసందర్భం అని అర్థం అవుతుంది ఎవరికైనా. చూస్తాను సార్, ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈరోజు. చిరంజీవి అసందర్భంగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఆయన మాటలు తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. తన పెద్దరికాన్ని, తన గుర్తింపుని ఎక్స్పోజ్ చేసుకునే తాపత్రయంలో తనకు తెలియకుండానే ఆయన వివాదాస్పదుడిగా మారిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమని బాగా ప్రోత్సహిస్తున్నారని చిరంజీవి చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, ఆయన బాగానే ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఆయన ఏమన్నారంటే పక్క రాష్ట్రం సినిమా వాళ్ళని ప్రోత్సహించడంలో వెనకబడింది, సినిమా వాళ్ళతో దగ్గరగా ఉండే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలి అని మాట్లాడారు. ఇక్కడ చిరంజీవి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆయనకు తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పడానికి ఇబ్బంది ఏంటో తెలియదు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనొచ్చు, లేదంటే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనొచ్చు. కానీ తను తెలంగాణలోనే పుట్టి పెరిగిన వాళ్ళలాగా పక్క రాష్ట్రాన్ని సంబోధించాడు. ఆంధ్రప్రదేశ్ పేరు సంబోధించడానికి ఇష్టపడలేదు మరి ఎందుకో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరంజీవి గారు చెప్పినట్టు సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయటం లేదా, లేక సినిమా వాళ్ళే ఏపీ వైపు చూడటం లేదా అన్న సందేహం ఎవరికైనా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా రంగానికి చెందిన అగ్రనటులు ఉన్నారు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. చిరంజీవి సమకాలిక హీరో బాలకృష్ణ గారు తెలుగుదేశంలో కీలక నేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి సినిమా వాళ్ళు అంటే ఆయన ఎనలేని ప్రయారిటీ ఇస్తాడు. ఆయన మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తున్నాం. సినిమా వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటాడు ఆయన. వాళ్ళ వల్ల ఆయనకి కించిత్ ఉపయోగం లేకపోయినా ఆయన బాగానే మేలు చేస్తారు. ఇదే చిరంజీవికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ కూడా ఇచ్చాడు బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవడానికి. బహుశా అందుకేనేమో ఆయన పూర్తిగా కోఆపరేట్ చేస్తాడు కాబట్టి చిరంజీవి లాంటి వాళ్ళు ఆయన లెక్క చేయరు. సినిమా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే కరెక్ట్ పర్సన్స్. అంతకంటే వేరే మాట చెబితే అన్పార్లమెంటరీ అయింది. అందుకే వాళ్ళని పొగట్టడానికి వీళ్ళు పోటీలు పడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు ప్రకటిస్తే చిరంజీవి గారు వెంటనే అదొక అద్భుత నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు, చాలా ముందు చూపుతో డెసిషన్ తీసుకున్నారని చెప్పి పొగడ్తలు గుర్తించారు. అంతేగాని 3 రాజధానులు తప్పని ఆయన మాట్లాడాల. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవటానికి. అమరావతిలో ఆ రోజున రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే, వాళ్ళ మీద పోలీసులు దాష్టీకాలు చేస్తూ ఉంటే ఈ సినిమా వాళ్ళు ఎవరు ఒకరిద్దరు తప్పితే కనీసం మాట మాత్రపు మద్దతు ప్రకటించలా. టికెట్ రేట్లు పెంచమని జగన్మోహన్ రెడ్డిని దేహి అని బతిమలాడారు. ఆ రోజున ఆయన అక్కడి నుంచి ఇక్కడి దాకా నడిపించారని అందరం కూడా బాధపడ్డాం, ఖండించాం కూడా. కానీ ఆయన చేసిందే కరెక్టేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయరు, ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు నిర్మించరు. వీళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు, అక్కడే ట్యాక్స్లు కడతా ఉంటారు తెలంగాణ గవర్నమెంట్కి. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తారు. అసలు ఈ సినిమా పరిశ్రమ పూర్తిగా తెలంగాణలో కేంద్రీకృతమైన పరిశ్రమ. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వాటానే లేదు. కాబట్టి ఏపీ ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఆపేస్తే బాగుంటుంది, లేదా స్పష్టంగా ఒక పాలసీ తీసుకురావాలి. ఒక పాలసీ తీసుకొచ్చి నిబంధనలు పెట్టాలి. అంటే మీరు షూటింగ్
సగం షూటింగు లేదంటే ఒక 30% 40% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో చేయాలి. అలా చేస్తేనే మీకు పన్ను రాయితీలు ఇస్తాం, లేదా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తామని ఒక పాలసీ తీసుకురావాలి. ఆ పాలసీ తీసుకొస్తే ఇక ప్రాబ్లం ఉండదు. వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు వీళ్ళకి సినిమా టికెట్ల రేటు పెంచడానికి అనుమతులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం వేయటం అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళు అడిగిందే తడవుగా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఉంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వం వీళ్ళు అడగగానే పొలమంటూ రేట్లు పెంచుకోమని చెప్పట్లేదు. వాళ్ళు కొంచెం ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అంతెందుకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్పెషల్ షోలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల. అసలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అవార్డులు ఇవ్వకుండా ఆపినప్పుడు పరిశ్రమ పెద్దగా చెప్పుకునే ఈ చిరంజీవి ఇదేంటని ప్రశ్నించలేదు. అప్పుడు మీరు అవార్డులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదని కేసీఆర్ని అడగల. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అవార్డులు ఇచ్చింది. ఆ అవార్డుల మీద పోసాని కృష్ణమురళి లేదంటే బన్నీవాసు, చిరంజీవి క్యాంపులోనే ఉండేవాడు ఒకప్పుడు ఈ బన్నీవాసు, వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని వారించలేదు. అప్పుడు ఏపీలో ఎవరో ఒకరికి ఇచ్చారు, తెలంగాణలో అసలు ఇవ్వలేదని అప్పుడు వాళ్ళని వారించలేదు. ఈయన తెలంగాణలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 60% వస్తాయి, తెలంగాణ నుంచి 40% ఉంటాయి. అందులో కూడా ఆ 40%లో కూడా ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచే వస్తాయి. హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువ, రాజధాని నగరం, అక్కడి నుంచి వస్తాయి. మిగతా ప్రాంతంలో పెద్దగా లేవు, కలెక్షన్లు ఉండవు. కానీ వీళ్ళకి మాత్రం అక్కడే ముద్ద అన్నట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 ఏడాది అయింది. ఇంతవరకు సినిమా ప్రముఖులు ఒక్కరు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సినిమా వాళ్ళకి మేలు చేయమని నేను ఎలా అడగగలనని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కొన్ని తీసుకున్న వాళ్ళు వచ్చారా అంటే ఒక్కడో రాలా. ఇదే విషయాన్ని దిల్ రాజు చెప్పాడు. ముందు రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, రేపు సాయంత్రం 4 రమ్మని. సరే 60 వెళ్దామా అని చెప్పి అందరినీ వాకప్ చేస్తే అందరూ షూటింగ్లకు వెళ్ళిపోయారన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కాబట్టి. కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనిషియేషన్ జరగలేదు చాంబర్ నుంచి కానీ మీ పెద్దల నుంచి? ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే. మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిగెత్తా, నాగవంశీ ప్రాబ్లం ఉందంటే ఆయన పోయి టికెట్లు తెచ్చుకుంటున్నాడు, మైత్రులకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు పోయి టికెట్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఈజీ యాక్సెస్. నా ప్రాబ్లం కదా ఇది, నేను వెళ్ళాలి కదా అని ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ చాంబర్ కాదు. ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డితోనూ కేసీఆర్తోనూ రేవంత్ రెడ్డితోనూ అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళు రాకుండా షూటింగ్లకు వెళ్ళిపోతే ఊరుకునేవాళ్ళ, సమయం వచ్చినప్పుడు నరాలు కట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఉంది చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ అనుకున్నాం, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు అనే అలుసు వీళ్ళకి. ఇవాళ ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న చిరంజీవిని అతిగా గౌరవించిన ముఖ్యమంత్రి ఎవరండి? ఆయన చాలామంది ముఖ్యమంత్రులను చూశారు కదా, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. అతిగా గౌరవించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఆయన కనీసం చిరంజీవి ఎప్పుడైనా కృతజ్ఞత చూపించాడంటే లేదనే సమాధానమే వస్తుంది. పైగా ఆయన ఎవరి పేరు మీద అవార్డు అందుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి ఒక మాట కూడా మాట్లాడాల. నిన్న జరిగిన ఫంక్షన్లో ఎన్టీఆర్ పేరు మీద అవార్డు తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరుతో అవార్డు తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ గురించి 2 ముక్కలు చెప్పాలి. ఆయనతో తనకున్న అనుబంధము, ఆయనతో తన జ్ఞాపకాలు, ఇలాంటివైనా చెప్తారు. కానీ ఈయన ఒక మాట కూడా ప్రస్తావించలేదు. అది ఆయన సంస్కారం, చిరంజీవి సంస్కారం. ఏఎన్ఆర్ పేరుతో అవార్డు తీసుకుని జయసుధా అక్కినేనితో తన సినిమాలు, తన అనుబంధం గురించి చెప్పారు. కానీ ఈయన ఎన్టీఆర్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మర్చిపోయారు. హైదరాబాద్లో ఉన్న సినిమా ప్రముఖుల్లో 80% మంది ఆంధ్రప్రదేశ్లో పుట్టినాళ్ళు. కొంతమంది కుర్ర హీరోలు ఈ మధ్య వచ్చేవాళ్ళు అయితే మద్రాసులో పుట్టుంటారు. కానీ వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు ఏపీ వాళ్ళే. సహజంగా ఎవరికైనా కూడా పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ చిరంజీవి సహా మెజారిటీ సినిమా వాళ్ళకి అది లేదని అర్థం అవుతూ ఉంది. ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూస్తారు. ఎవరో కొద్దిమంది పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, శివాజీ, రామ్ పోతినేని, నాని లాంటి కొద్దిమంది మినహా ఎవరు కూడా ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడరు. చివరిగా ఒక మాట ఏంటంటే, మీరు ఎంత నటించినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోరు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆంధ్రోళ్ళే. పాసం యాదగిరి లాంటి వాళ్ళు రిటైర్డ్ వెటరన్ జర్నలిస్టులు ఫిలిం ఛాంబర్లో చొరబడి మిమ్మల్ని తన్నుతాం అంటే
నోరు మూసుకొని పడి ఉండాల్సిందే. ఏపీలో షూటింగ్లు జరపనప్పుడు, ఏపీకి సినిమా ద్వారా ఎలాంటి ఆదాయం రానప్పుడు ఆ పరిశ్రమకు రాయితీలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించాలి. Like, share and subscribe to Rajaniti channel.